హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తరుణ్ ఎక్స్పీరియన్స్. సో మీరు తమ్నైల్లో చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పొరకల్ ఫైట్ అనేసి తమ్నైల్లో పెట్టుకున్నాను. పొరకల్ ఫైట్ అసలు మేము మా జాతరలో, మా గ్రామం జాతరలో మేము ఎందుకు పొరకలతో కొట్టుకుంటాము, మా గ్రామం గంగమ్మ తల్లి యొక్క విశేషం ఏమి అండ్ వచ్చేసి ఈ వీడియోలో మా గుడి 3 రోజుల పాటు మేము ఆ గుడికి మేము ఎలా పూజలు చేస్తుంటాము, మేము ముత్తమ్మ తల్లిని ఎలా కొలుస్తుంటాము, మా ఊరికి ముత్తమ్మ తల్లి అంటాము. సో ముత్తమ్మ తల్లిని మేము ఎలా కొలుస్తుంటాము, మేము ఎలా పూజిస్తాము అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ ఫుల్ వీడియోలో మేము చేసి పెట్టాము. అండ్ వచ్చేసి మేము మెయిన్గా మాకు ఏమి స్పెషాలిటీ అంటే మేము పొరకలతో కొట్టుకుంటామండి. పొరకలతో కొట్టుకునేది ఏంది స్పెషాలిటీ అంటున్నారని మీరు అనుకోవచ్చు. అది మాకు ఒక ట్రెడిషను. అసలు పొరకలతో ఎందుకు కొట్టుకుంటాం, కొట్టుకోవడానికి కారణం ఏమి, ఆ ట్రెడిషన్ ఏమంటేది కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. అండ్ మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కొత్త ట్రెడిషన్ అంటే ఇది పాత ట్రెడిషన్, మీకు కొత్త ట్రెడిషన్ లాగా అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవరగట్టు కర్రసాము మీరు చూసే ఉంటారు, అలాంటి ట్రెడిషనే మాది. ఇది పొరకల ఫైట్ అంటారు. మీరు ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. మొదటి రోజు భాగంగా మహిళలందరూ ఇంటి దగ్గర నుంచి కట్టెలు, బెల్లం ప్రసాదానికి సరిపడే సామాగ్రి అంతా తీసుకొని వస్తుంటారు. ఆ విజువల్స్ ఒకసారి మీరు చూడండి. ఇలా మా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వచ్చి ఈ ముత్తమ్మ తల్లి గుడి దగ్గర అయితే పొంగిలు పెడతారండి. పొంగిల్ అంటే ఏం లేదండి, మనం ఇంటి దగ్గర దేవునికి చాలాసార్లు ప్రసాదం చేసి పెడుతుంటాం కదా, చక్కెర పొంగలు లేదా బెల్లం అన్నం లాంటివి, దాన్నే పొంగిల్ అంటారు. ఇంటి దగ్గర కాకుండా ఎక్కడన్నా దూరంగా గుడి దగ్గరకు వచ్చి అప్పటికప్పుడు రాళ్ళు పెట్టి రాళ్ళని అంటే పొయ్యిగా అరేంజ్ చేసుకొని అక్కడికక్కడ కట్టులు ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకొని వచ్చి చేసి పెట్టేదాన్ని పొంగిళ్ళు అంటారనమాట మా సైడ్. అలా ప్రసాదం చేసి మా గ్రామ దేవతకు అయితే నైవేద్యంగా పెడుతుంటారు. మీరు ఏదైతే విజువల్ చూస్తున్నారో మీకు కనిపిస్తున్న టెంపులే మా ఊరు గ్రామ దేవత ముత్తమ్మ తల్లి గుడి అంటారు. ఇప్పటికి కూడా చాలా ఊర్లలో పొలిమేర కాడ గుళ్ళు ఉంటాయి, మీకు గుర్తుందో లేదో మీ ఊర్లలో కనుక్కోండి. సో మాకు వచ్చేసి ఇక్కడ మా గ్రామ దేవతే పొలిమేరలో ఉన్నారండి. జాతరకి వారం ముందుగా చాటింపు వేసినప్పుడు తీసుకున్నానండి ఈ వీడియోని. గుడి చిన్నదిగా అనిపించవచ్చు మీకు, కానీ వేడుకలు అంగరంగ వైభవంగా కని విని ఇరుగని రీతిలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే నెలలో వేసవి సెలవుల సమయంలో గంగమ్మ జాతర తిరుపతి, చిత్తూరు, ఇట్లా పలంనేరు ఏ టైంకి అయితే జరుగుతుందో మా ఊర్లో కూడా సేమ్ అదే టైంకి జాతర జరుగుతుంది. జాతరలోని కొన్ని వాయిద్యాల విజువల్స్ చూడండి.
నైట్ మా ఇలవేల పైన గంగమ్మ తల్లిని ప్రతిష్ఠించడానికి మేము గెరిగనే తయారు చేస్తామండి. కొమ్మల వాళ్ళన్నీ రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఒక మనిషి పైకి ఆవహించేదానికి ప్రయత్నిస్తారండి. సో ఇందులో భాగంగానే అందరూ రెడీ అయి ఉన్నామండి. ఎగ్జాక్ట్గా 12 గంటలకి అమ్మవారు అయితే ఎవరో ఒక మనిషి మీద ఆవాహం అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా ఈ విజువల్స్, అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారండి గుడి ముందర. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆవాహించింది అమ్మవారైనా లేదా ఒక నార్మల్ గా ఎగురుతున్నాడని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ వీడియోని కొంచెం దూరం చూడండి, నేను ఎగ్జాక్ట్ గా మీకు ఆ అమ్మవారే వచ్చింది అన్నదానికి ఒక క్లారిటీ మీకు చెప్తాను. ఇప్పుడు కాదు గ్రామ పెద్ద 3 రకాల పండ్లు ముందర పెట్టుకొని కూర్చో ఉంటాడండి. అమ్మవారు నేరుగా ఆయన మనసులో కోరుకున్న పండే ఎత్తిస్తే అమ్మవారు నిజంగా వచ్చినట్టు. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయికి కూడా ఎగ్జాక్ట్గా అలానే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి కూడా మనసులో ఒక పండు కోరుకునింది, ఎగ్జాక్ట్గా అమ్మవారు కూడా అదే పండు ఎత్తించింది. డే 3లో అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి ఉన్న తెరని తీసిన తర్వాత అమ్మవారి విజువల్స్, టెంపుల్ విజువల్స్ ఇలా ఉంటాయండి. అలా అంతా అయిన తర్వాత మధ్యాహ్నం మా ఊరి గ్రామంలోని యూత్ అందరం కలిసి ఇలా కలర్లు వేసుకుంటా కోలాహలంగా ఆడుతూ పాడుతూ చిందేస్తూ అమ్మవారికి నైవేద్యం కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి ఇలా వెళ్తూ ఇంటిలో నుంచి స్త్రీలతో పాటు గుడి దగ్గరికి నైవేద్యం తీసుకెళ్తుంటామండి.
ఇప్పుడు రండి మెయిన్ ఎగ్జాక్ట్గా పొరకల ఫైట్ అని చెప్పాను కదా, ఇది చూడండి ఒకసారి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక శవం పెట్టున్నామండి. శవం అంటే అమ్మవారికి హస్బెండ్ అన్నమాట. ఒక జెంట్స్ ఎవరన్నా ఒకరు స్త్రీ వేషం వేసుకొని మా హస్బెండ్ చనిపోయాడని బాధపడుతూ వెళ్తుంటామండి. సో ఇందులో భాగంగానే మేము 2 వర్గాలుగా మామ బామర్దులు అంటారు కదండి. మా సైడ్ అన్నదమ్ములంతా మేము ఒక సైడు, ఆ సైడ్ మామ బామర్దులంతా అన్నదమ్ములంతా ఒక సైడ్ ఉంటారు. సో మేము అందరం కలుసుకొని ఆపోజిట్, నేను మా మామను కొడతా ఉంటాను, మా మామ నన్ను కొడతా ఉంటాడు. అలా మేమందరం కుటుంబ సమేతంగా పొరకలతో కొట్టుకుంటామండి. ఇలా 3 రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత 3వ రోజు రాత్రి చివరి ఘట్టమండి, అమ్మవారికి దున్నపోతును బలిస్తుంటారు. సో నేనైతే ఈ వీడియోని దున్నపోతును నరకడం అయితే తీసి పెట్టలేదు, జస్ట్ మీకు నార్మల్ విజువల్ చూపించాను. ఎందుకంటే మనకు వైలెన్స్ గైడ్లైన్స్ వల్ల యూట్యూబ్ బోర్డు ఎత్తే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేనైతే అది పూర్తిగా పెట్టలేదు. సో అదన్నమాట సంగతి. నాకైతే ఇలాంటి బలులు కూడా నచ్చదు, కాకపోతే మా పాత ట్రెడిషన్ మేము తప్పదు, మేము ఫాలో అవుతున్నారు మా గ్రామ పెద్దలందరూ కాబట్టి తప్పదు మాకు కూడా. సో మీరు చూసుకున్నారు కదా, ఇది అనమాట విజువల్స్. నేనైతే పూర్తిగా పెట్టలేదు. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏమంటే అమ్మవారికి కూడా నచ్చినట్టు లేదు. ఫస్ట్ రోజు ఎలా అయితే ఉన్నారో అలా లేదండి అమ్మవారు. 3వ రోజు మీరు ఎగ్జాక్ట్గా కన్నుల దగ్గర చూడొచ్చు, కన్నులు మొత్తం ఎర్రగా అయిపోయాయి. సో నేనైతే క్లియర్గా అబ్జర్వ్ చేశాను ఇది. ఫస్ట్ రోజు అయితే అలా లేదు, మేము ప్రతిష్ఠించిన రోజు. ఇంతటితో మా జాతర అయితే ముగిసిందండి. అమ్మవారిని నిమజ్జనం చేసే సమయం అయితే ఆసనమైంది. సో నిమజ్జనానికి ముందు ఆ అమ్మవారి మీద వేసిన పూలమాలలు, పూల దండలన్నీ కూడా మా గ్రామంలోని కొంతమంది తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మానికి అయితే కట్టుకుంటారు. ఎలాంటి చెడు నరదృష్టి పడకుండా అమ్మవారు అయితే కాపాడుతారని ఒక మాకు ప్రగాఢ నమ్మకం.